ఇగో నంగనాచి వేషాలు వేస్తే నాకు కోపం వస్తుంది చెప్తున్నా. నంగనాచి వేషాలు నువ్వు వేస్తున్నావు. 10 మందిని చేసుకుంటా 10 మందిని ఉంచుకుంటా అని అంటున్నావు కదా, నువ్వు చేస్తున్నావు. నేను కదా అర్థమవుతుందా? అమ్మాయి మాట తీసినావు అనుకో ఉంటావా లేదా? నేను అబ్బాయిలతో మాట్లాడితే తేడా అనుకుంటారే. నీకు అబ్బాయిలతో మాట్లాడకు, అమ్మాయిలతో మాట్లాడకు, నాతోటి మాట్లాడు. పొద్దున్న లేచిన కాడ నుంచి నిన్నే చూస్తున్నా, నీతోనే మాట్లాడు. అదే మరి పెళ్ళాంతోటే మాట్లాడాలి. నీతో మాట్లాడి పిచ్చోని అయిపోతానని భయం అవుతుంది నాకు. ఎందుకు? అప్పుడప్పుడు అమ్మాయిలతో మాట్లాడితే మైండ్ రిలీఫ్ అవుతుంది. నీకు అర్థమవుతుంది, మా డాక్టర్ చెప్పారు, అర్థమవుతుంది. ఇప్పుడు బయట వాళ్ళతోటి కూడా ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళతో క్లోజ్ గా ఉండాలి. బయట నలుగురు వ్యక్తులతోటి మాట్లాడితే అప్పుడు మనం మైండ్ రిలీఫ్ అవుతుంది, బిజినెస్ వర్క్ అనేది పెరుగుతుంది. ఏంటి అమ్మాయిలతో మాట్లాడితే మైండ్ రిలీఫ్ అవుతుందా? నీకు బానే ఉన్నావు నువ్వు. నేను అమ్మాయి అనే పదం తీసుకురాలే, నీ అంతటా నువ్వు చెప్తున్నావు. A few moments later. వెళ్ళిపోతా అంటున్నావు కదా, నువ్వు నా పాపని ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? మరి చెప్తున్నావా వెళ్ళిపోతా, నేను కూడా చేసుకుంటా అంటున్నావా? మరి నువ్వు అట్లా మాట్లాడినప్పుడు నేను కూడా అట్లనే మాట్లాడతా, బరాబరే మాట్లాడతా. ఇప్పుడు కావాలని లొల్లి చేద్దామని ఇంట్లో నువ్వు కావాలని 5 months నుంచి అట్లనే చేస్తున్నావు నువ్వు. ఏంది నా హెల్త్ ఎట్లున్నది, నేను ఎట్లున్నా? అసలు హెల్త్ అందరు కాపురం చేసుకోవాలి, పిల్లలు కానీ కాపురం చేసుకునే అందరిలా కాదు. ఇక్కడ సిజేరియన్ అయింది, నాకు సిజరింగ్ అయితే సిజేరియన్ అయింది, నార్మల్ కాదు. అర్థమైందా? నార్మల్ అయితే అందరికి అదే సిచ్యువేషన్. నార్మల్ అయిన వాళ్ళు ఎప్పుడైనా చూసుకోవచ్చు వాళ్ళు, కానీ సిజేరియన్ ఆడ. అర్థమైతుందా? కూసురుడు లేదేండి, మాట్లాడు. ఇట్లా ఉరుకులాటలు చేస్తే కూర్చొని మాట్లాడుకుందాం, డీల్ చేసుకుందాం. నేను బయటికి పోతాను, నీకు కూర్చొని మాట్లాడను. నువ్వు టైంకి పనికొచ్చే మాటలు మాట్లాడు, నీకు కూర్చుంటా. పనికొచ్చే మాటలే మాట్లాడతా, చెప్పు, కూర్చో. నీ వాయువన్నీ పనికిరాని మాటలు నేను మాట్లాడా. నీ వాయి ఇగో నేను మంచి నిదానంగా మాట్లాడుతున్నా. చెంప బల కొడతా ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు అనుకో. నేను ఒక్క బూత్ మాట మాట్లాడితే చెప్పు. ఫస్ట్ సిట్ డౌన్, జస్ట్ ఆస్కింగ్ ఐఎమ్ ప్రాబ్లం, యూ ప్రాబ్లం, టెల్ మీ దట్స్ ఇట్. వచ్చిరా ఇంగ్లీష్ భాష వద్దు మనకు, కానీ ఇప్పుడు మన భాషలో మాట్లాడు. అర్థమైందా? అంటే నీకు మొత్తానికి నీకు ఇంగ్లీష్ వస్తుందని చెప్పి నువ్వు నువ్వు అదేమంటారు, ఇక్కడ నేను ఇంగ్లీష్ వస్తా, నాకు ఇంగ్లీష్ వస్తుందని చెప్పినా అంటున్నావా? నేను చెప్పినా ఇప్పుడు నాకు వచ్చిన ఇంగ్లీష్ వచ్చిరాని భాష మాట్లాడకు, మన భాష మాట్లాడాలి. అంటే సిట్ డౌన్ అంటే జస్ట్ లైక్ దట్. సిట్ డౌన్ అంటే నువ్వు కూర్చోవాలి అంతే. నో మ్యాటర్. కూర్చోను. వాట్ హ్యాపెన్ టు యూ? ఇంకొక పెళ్లి కావాలట, ఇంకొకటి. అవును వస్తుంది, నీకు మంచి అమ్మాయి వస్తుంది కదా, అందమైన అమ్మాయి వస్తుంది. యు ఆర్ నాట్ సీరియస్ మ్యాటర్, ఓన్లీ జస్ట్ ఆస్కింగ్, జస్ట్ కమ్యూనికేషన్ ఆఫ్ ద ఇంటర్ రిలీజియస్ బ్యాగ్స్. ఫస్ట్ ఆ తాగుడు బంద్ చేయి. అర్థమైందా? నా ముఖం చూస్తే నీ ఏజ్ ఎంత, నువ్వు ఏంది అసలు, ఏంది ఆ తాగడం ఏంది? ఆ బేకార్ వాళ్ళతో తిరుగుడు నువ్వు ఫస్ట్ బంద్ చేయి. నువ్వు కూడా లేట్ 11-12 గంటలకు వస్తావు. అప్పటి వరకు నేను ఏం చేయాలి? పాపని రోజంతా పాపని చూసుకుంటూనే ఉండాలి. 1 గంట అయినా ముందు వచ్చి సరే నందు నువ్వు కోసేపు పడుకో, నేను చూసుకుంటా పాపని ఏదైనా ఒక రోజు అసలు చెప్పినావా నువ్వు? మరి పొద్దు నుంచి నాకు పని ఉండట్లేదా? బయట తిరుగుతలేను. ఏం పని? బయట ఖాళీగా తిరుగుతుంటే పైసలు ఎవడు, ఈఎంఐలు ఎవడు కడుతుండు, ఇంట్లో రెంట్ ఎవడు కడుతుండు, రూమ్ రెంట్ ఎవరు కడుతురు, కరెంట్ బిల్ ఎవరు కడుతురు, ఈఎంఐలు, టీవీ, ఫోన్ది, మళ్ళా ఇదేమంటారు ఆటో ఈఎంఐ, షాప్ ఈఎంఐ, ఇవన్నీ ఎవరు కడుతున్నావు? మరి నువ్వు బయట ఖాళీగా తిరిగేసి జాలీగా వస్తున్నావు. కట్టాలి మరి, పెళ్లి చేసుకున్నావు చేయాలి మరి. ఆ మాత్రం చేయకపోతే ఇంకేది, నువ్వు బతికుడు ఎందుకు? ఇంకా మరి నువ్వు కూడా తిక్క సమాధానం మాట్లాడుతున్నావు. తిక్క నేనేం చేస్తాను, తిక్క మాట్లాడు, నువ్వు మాట్లాడు. మరి ఖాళీగా తిరిగి చూస్తున్నావు అంటే ఖాళీగా తిరిగి వస్తానే నాకు. అలాంటి వాళ్ళతో నువ్వు తిరగకని చెప్పిన, చిల్లర వాళ్ళతో తిరగకు. నువ్వు ఎన్నడూ ఇట్లా తాగంది, రోజు ఇట్లా తాగుడు వచ్చుడేంది చెప్పు? రోజు ఇట్లా తాగేందుకు వస్తున్నావు? ఇటు చూడు, ఇటు నా వైపు చూడు. ఆ కళ్ళు చూడు ఎట్లయితానే రెడ్డుగా. అసలు నాకు కళ్ళే లేవు, నాకు కనిపించదు. చెప్తావుగా, నీకు ఎక్కడ చూస్తావో తెలియదండి. నేను నిన్ను చూస్తే ఎవరైనా చూస్తే పాపం మీ అబ్బాయి ఏం పని చేస్తాడో ఏందో, కళ్ళంతా రెడ్డుగా అయినాయి, ఎంత కష్టపడతాడో, వాళ్ళ భార్య పిల్లల కోసం ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటారు. కానీ చేసేది వేరే పని, ఒక్కటే తాగుడు. అవునవును, ఇంత పెద్ద కోట మందు, హార్డ్ మందు తీసుకొచ్చి ముందలా తాగు అని చెప్పి ఇస్తున్నారు నాకు ఆడ. నిన్ను చేసుకున్నందుకు నాకు బుద్ధి లేదు ఫస్ట్.
ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంట్లో ఉంటావా వెళ్ళిపోతావా చెప్పు. ఇంట్లోనే ఉంటా, ఇది నా ఇల్లు, పోతే నువ్వు. ఇది నీ ఇల్లు కాదు, ఇది రెంట్ వాళ్ళది. ఇది ఓనర్. అదే మరి రెంట్ కట్టి ఉంటున్నాం ఇందులో. అవును, రెంట్ కట్టి నేను ఉంటున్నా. నేను నువ్వు కడుతున్నావు? నువ్వు కడుతున్నావు? నేనే కడుతున్నా. మరి ఏంది కడుతున్నావు? ఎందుకు ఇచ్చుతున్నావు? ఎందుకు ఇచ్చుతున్నావు చెప్పు. అసలు ఏడా ఏముందని గీచాలి చెప్పు. ఏం కావాలి నీకు ఆడ చెప్పు. నీకేం కావాలి చెప్పరాదు. ఏం అవసరం లేదు, పో. నీకు నచ్చిన పని సన్నగా ఉన్న అమ్మాయి కావాలి కదా. పో బయట పో, చూడు పో, 100 అమ్మాయిలు ఉంటారు నీకు బయట. సన్నగా అయ్యేటట్టు నువ్వు తయారు కావాలి, వేరే వాళ్ళని చూడాల్సిన అవసరం నాకు లేదు. అవునా? మరి నువ్వేంది మరి డ్రమ్ము లాగా అవుతావు? నాకు ఒక లెక్క, నువ్వు నీకొక లెక్కనా? ఏందే నందు, మీ హస్బెండ్ పొట్ట ఏంది రోజు రోజు గింతగా నాకు పెరిగిపోతుంది అంటే? వాళ్ళకేం అవసరం? వాళ్ళ దగ్గర నేను పోయి చూస్తున్నానా, మాట్లాడుతున్నా? మరి నాకేం అవసరం? మరి నేను ఇట్లానే ఉంటా. ఏం చేస్తున్నా? ఇట్లానే ఉంటా, నీకోసమే బక్క కాదు నందు, మీ ఆయన ఏంది ఎట్లా కనిపిస్తుండో అని చెప్పిన అంటారు. మరి అంటారు, ఎవరు అంటారు చెప్పు? నా ఫ్రెండ్స్. అదే వాళ్ళ దగ్గర పోతా అంటున్నా, పోయి ఒకసారి కనిపిస్తూ వస్తా. నువ్వు ఉన్నావా నేనున్నానా వాళ్ళే చెప్తారు చూసి. నువ్వే పెద్ద డ్రమ్ లాగా తయారవుతున్నావు రోజు రోజుకి. అవును, ఇంకా మేమే డ్రమ్, నువ్వు సిల్క్ ఏమంటారు సిల్క్ స్మిత, ఇలియానా. నువ్వు ఇలియానా, సరేనా? ఇలియానానో ఏ సిల్క్ స్మితానో గానీ నువ్వు ఆగిగా. ఇంగ్లీష్ వస్తుందన్నావు, ఇప్పుడు నువ్వు ఆ పదం పలకనికనే వస్తుంది. నాకు రాదు, అదే నాకు అసలు చదువుకోలేదు. నాకు చదువు వస్తుంది. ఏలి ముద్ర క్యాండిడేట్ ని, నాకేం రాదు. మరి ఏం చేయాలి? ఏలి ముద్ర ఉన్నప్పుడు మూసుకొని ఉండాలి. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. నేను ఎడ్యుకేషన్ పర్సన్, నేను ఏం చెప్తే అది వినాలి. అది ఆమె ఎంప్లాయీ. ఓకే, సరే సరే సార్, అది సరే సరే. సో డోంట్ రిపీట్ యూ టాక్. ఐఎమ్ ఓకే, బాగానే వస్తుంది ఇంగ్లీష్. అవును, మరి నీకు అవన్నీ నీకు తెలియదు. నీకు ఇంగ్లీష్, నీకు చదువే రానప్పుడు ఒకసారి మాట్లాడు ఇంగ్లీష్ లో. వాట్ టెల్? రావట్లేదా? ఏంది రావట్లేదా? ఇంగ్లీష్ ఏంది రావట్లేదా? ఎక్కువ తక్కువ మాట్లాడకు నా దగ్గర. నేను మాట్లాడినంత ఇంగ్లీష్ ఎప్పుడు మాట్లాడలేదు, అర్థమవుతుందా? అదే మాట్లాడింగ్. అసలు ఇంగ్లీష్ ని కనబెట్టిందే నేను. అవునా? అర్థమవుతుందా? సరే కానీ ఎవరు కొరికిర్రు? ఇదా ఎవరో చెప్పి సావు చెప్పు. ఎవ్వరేం కొరకలేదు, అది జ్వరం వచ్చి అట్లా అయ్యింది. అక్కడే కావాలా? జ్వరం అయిన వాళ్ళకి అడుగు రాదు కావాలంటే. ఎవరికైనా జ్వరం వస్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పెదాల మీద ఏదైనా అవుతుంది. లేకపోతే ఇంకెవరైనా కొరికిర్రా? ఇంకా వాళ్ళే వచ్చి నాకు కొరకాలి. కొరికేంత నాకు టైం ఇస్తున్నావు. పక్కన పోతే లవర్ బాయ్ కదా, లవర్ బాయ్. గంటల సేపు ఫోన్ మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని ఫోన్ కొడుతూనే ఉంటావు. ఎవరు కొరికి? పెళ్ళాం తప్ప ఇంకెవరితో మాట్లాడతావు కదా నువ్వు? నేను అబ్బాయిలతో మాట్లాడతా, అర్థమైందా? అబ్బాయి మరి పెళ్ళాం తప్ప ఇంకెవరితోటైనా మాట్లాడుతావు నువ్వు? అబ్బాయిలతో అంటే నేను జస్ట్ క్యాజువల్ గా మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడతాను. నేనేమి అమ్మాయిలతోటి మాట్లాడితే నాకు నిమిషం పని కాదు, 100 మంది. నువ్వు రోజు బయట తిరుగుతాను, ఎవరితో మాట్లాడతానో, ఎవరికి గెలుకుతున్నావు? పెళ్ళైన విషయం అందరికీ తెలుసు. నాతో ఎవరు మాట్లాడతారు, ఏ అమ్మాయి మాట్లాడుతుంది, నాతో ఏ అమ్మాయి వస్తుంది. ఇందాకనే కదా మాట్లాడేది నీతో ఒక అమ్మాయి. ఎందుకు అట్లా అబద్ధం మాట్లాడుతున్నావు నువ్వు? అరే వాళ్ళు షాప్ లో ఏదో పని గురించి మాట్లాడారు, పని కాదు. నీకే చేయాలా? మరి పెట్టిరా ఏంది? తాకుతుంది, నీకే చేయాలా? నీకే చెప్పు. నాటకాలు చేస్తున్నావు. సీరియస్ అయితే చిన్న చిన్నగా పెద్దగా చేసుకోకు. ఇక నాకు మాటలు వస్తాయి మరి చెప్తున్నా. సరే కానీ ఇప్పుడు నువ్వు పెళ్ళమన్నప్పుడు మొగుడు చెప్పిన మాట వినాలి. నేను ఒకవేళ అమ్మాయితోటి మాట్లాడినా సరే, ఏ పని మీద మాట్లాడుతుండవు అని చెప్పి కాంప్రమైజ్ అవ్వాలి. సరే కానీ నీకు ఎన్ని మంత్స్? 3 months. కానీ నేను చెప్పేది విను. ఇగో ఒకటే చెప్తున్నాను అందు, మనం ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద బతికితే బాగుంటుంది. నేను ఒకవేళ నాకు ఏ అమ్మాయి ఫోన్ చేసినా కూడా సరే వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తున్నారేమో, మనం ఎందుకు అంత అనుమానం పడాలి, అందరు అమ్మాయిలు లెక్క నేను ఎందుకు తయారు కావాలి, నేను కూడా అర్థం చేసుకోవాలి. నా మొగుడిని అర్థం చేసుకుంటే నాకు తను అర్థం చేసుకోవాలి. ఇగో మంచిగా చెప్తున్నా, నేను మంచిగా చెప్తున్నప్పుడు వినాలి. అది కాదు నువ్వు సరే అని చెప్పు. నేను అది కాదు లేదు, ఇది కాదు లేదు, ఏంది ఏం మాట్లాడుతున్నావు? నేనేమంటున్నా? ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ మైండ్ పని చేస్తుందా నీకు? ఎందుకు 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 చెప్పి ఇట్లా చేస్తున్నా?
నేను అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు సపోర్ట్ చేయాలి. అమ్మాయి మాట తీసినావు అనుకో ఉంటావా లేదా? ఉమ్? నేను అబ్బాయిలతో మాట్లాడితే తేడా అనుకుంటారే. నీకు అబ్బాయిలతో మాట్లాడకు, అమ్మాయిలతో మాట్లాడకు, నాతోటి మాట్లాడు. పొద్దున్న లేచిన కాడ నుంచి నిన్నే చూస్తున్నా, నీతోనే మాట్లాడుతున్నా. అదే మరి పెళ్ళాంతోటే మాట్లాడాలి. నీతో మాట్లాడి పిచ్చోని అయిపోతానని భయం అవుతుంది నాకు. ఎందుకు? అప్పుడప్పుడు అమ్మాయిలతో మాట్లాడితే మైండ్ రిలీఫ్ అవుతుంది. నీకు అర్థమవుతుంది, మా డాక్టర్ చెప్పారు. అర్థమవుతుందా? సరే సరే, మరి నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, నువ్వు మాట్లాడతా నేను. నువ్వు చదువుకొని ఉంటే నీకు ఈ ఏమంటారు బాడీలో అంటే ప్రతిదీ అవయవాలు అనేది మంచిగా పనిచేయాలి. మన బాడీలో బోన్స్ అవన్నీ ఇక చెయ్యి కానీ కాళ్ళు కానీ బ్రెయిన్ కానీ అవన్నీ పనిచేయాలంటే అప్పుడప్పుడు బయట వాళ్ళతోటి కూడా ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళతో క్లోజ్గా ఉండాలి. బయట నలుగురు వ్యక్తులతోటి మాట్లాడితే అప్పుడు మనం మైండ్ రిలీఫ్ అవుతుంది, బిజినెస్ వర్క్ అనేది పెరుగుతుంది. ఏంటి అమ్మాయిలతో మాట్లాడితే మైండ్ రిలీఫ్ అవుతుందా నీకు? బానే ఉన్నావు నువ్వు. నేను అమ్మాయి అనే పదం తీసుకురాలే, నీ అంతటా నువ్వు చెప్తున్నావు. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి అప్పుడప్పుడు అమ్మాయిలతో కూడా మాట్లాడితే కూడా అదొక మంచిగా హెల్పింగ్ నేచర్ అనేది. నేను అబ్బాయిలకు హెల్ప్ చేస్తే వాళ్ళు గుర్తింపు ఇయ్యరు. అమ్మాయిలంటే జీవితంలో ఎప్పుడైనా నాకు ఇబ్బంది వస్తే వాళ్ళు ఎంతో కొంత సహాయం చేస్తారు. సరే శివకి ఇట్లా ఇబ్బంది వచ్చిందని చెప్పి ఒక ఫోన్ కొడితే శివ నేను నీకున్నా అనే ఒక ధైర్యం నాకు ఇస్తే చాలు. అంటే నీకు కూడా ఒక సిచ్యువేషన్ వస్తుంది నందు. మనకి ఇప్పుడు రూపాయలు లేనప్పుడు ఎవరో ఒక నాకు తెలిసిన నన్ను ఇష్టపడే అమ్మాయి వచ్చి డబ్బులు కడుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయికి ఫోన్ చేస్తా, పైసలు కొట్టమంటే స్పాట్లో కొడుతుంది. అదే అబ్బాయికి ఫోన్ చేస్తే ఇప్పుడు లేదురా అని చెప్తాడు. ఏది కొట్టమను చేస్తావు, నీ ముందరనే చేస్తావు. నెంబర్ నోటెడ్ ఉందా? 98 నెంబర్ కూడా నోటెడ్ పెట్టుకున్నా చూడు, అట్లా ఉంటుంది. అదే అబ్బాయిల నెంబర్ కనీసం నా మైండ్లో కూడా ఉండవు. అమ్మాయిల నెంబర్ అయితే స్పాట్లో వస్తుంది. అది నాకు ప్రేమ, నీ మీద ప్రేమ. ఎంత నచ్చింది మరి అది నీకు? ఫస్ట్ 98 అని అంటున్నావు. మీరు ఈ కాల్ ని చేయలేదు ఎందుకు అంటే మీ దగ్గర తగినంత టాక్ టైం లేదు. కనీసం రీఛార్జ్ కూడా లేదు నా దగ్గర. ఇంకా ఈఎంఐ రీఛార్జే లేదు కానీ ఇంకా అమ్మాయికి ఫోన్ చేస్తున్నాడు. అమ్మాయికి నందు నువ్వు అదృష్టవంతురాలు, నా అలాంటి పెళ్లి చేసుకున్నందుకు. నేను ఏ అమ్మాయితోటి మాట్లాడినా డోంట్ ఇరిటేట్, ఓకే? జస్ట్ స్మైల్, జస్ట్ లైక్ దట్. నాకు ఒక ఇబ్బంది ఉంది, చెప్తావా? ఏంటి ఇబ్బంది? ఏంటి చెప్పు చెప్పు, ఏంటి ఇబ్బంది? ఏంటి? కూర్చో. నాకు ఒక 3 months లో నువ్వు ఒక 2-3 అమ్మాయిలతోటి అయినా మాట్లాడాలా? చెప్పు. పొట్ట తగ్గించి జిమ్కి వెళ్ళి కొంచెం బాడీ మెయింటైన్ చేయాలి. నాకు కూడా చాలా మంది అమ్మాయిలు నా ఫ్రెండ్స్ అందరూ అదే చెప్తారు. మెయిన్గా నువ్వు చెప్పినట్టే నా అంటే నా మాట విన్నావు కానీ ఎవరో చెప్పింది వింటావు నువ్వు, అంతే కదా? అరే నీ మనసులో మాట నువ్వు ఇట్లా చెప్తున్నావు, వాళ్ళ మనసులో మాట వాళ్ళు మాట్లాడమే వేస్ట్. ఆ అమ్మాయి కూడా అదే మాట అంటుంది.